ఇప్పటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అడవిలో మళ్లీ అలజడి రేగింది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో తనిఖీలను ముమ్మరం చేశారు అధికారులు. భద్రాచలం, వెంకటాపురం, వరంగల్, బిజాపురం ఇక హైవేపై గస్తీను నిర్వహించారు. కల్వర్టుల దగ్గర బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు కూడా చేస్తున్నారు. వెంకటాపురం, బాజేడు ఏజెన్సీ మండలాల్లో పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? గత వారం జరిగినటువంటి మావోయిస్టులపై దాడి, ముగ్గురిని హత్య చేసిన దానికి ఖండిస్తూ కూడా ఈ రోజున దాదాపుగా ఏజెన్సీ జిల్లాలు లోపల పూర్తి హై అలర్ట్ కొనసాగుతుంది. మరోవైపు ఉదయమే బీజాపూర్ జిల్లా లోపల మరోసారి పోలీసుల క్యాంప్ పై అటు మావోయిస్టులు కాల్పులు జరిపిన నేపథ్యం లోపల అటు ఏజెన్సీ జిల్లాలు గోదావరి పరివాహక ప్రాంతమైన వెంకటపురం, వాజేడు లోపలికి చుట్టుకొచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యం లోపల అటు బాంబ్ స్క్వాడ్ తో పాటు కూడా సాయుధ బలగాలు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నాయి. రేపటి వరకు కూడా పూర్తి 24 గంటలు హై అలర్ట్ లో కొనసాగుతాయంటూ కూడా పోలీస్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఇక గ్రామాల్లో కూడా ఎవరిని రానియకుండా పోలీసులు అయితే గస్తీ కాస్తున్నారు. ఏ క్షణమైనా కూడా వాళ్ళ బలాన్ని నిరూపించుకునేందుకు మావోయిస్టు ప్రతీకార దాడుల్లో చేపట్టొచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి గ్రామం లోపల కూడా పికెటింగ్లు ఏర్పాటు చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు, సాయుధ బలగాలు పూర్తిగా తమ ఆధీనం లోపలికి ఇటు వెంకటాపురం, వాజేడుతో పాటు కూడా అటు చెర్ల, భద్రాచలం నుంచి బీజాపూర్ సంబంధించినటువంటి సరిహద్దు మండలాన్ని కూడా పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఒక భయాందోళన మాత్రం ప్రస్తుతం ఏజెన్సీ జిల్లాలో అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సర్తాజ్. థ్యాంక్ యూ వేణు.